హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. రవితేజ రాంగ్ టైమింగ్ లో వస్తున్నారా? కోరి మరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా? ఆయన పాన్ ఇండియన్ సినిమాకు ముహూర్తం కరెక్ట్ గా లేదా? టైగర్ నాగేశ్వరరావు అటాక్ కు అక్టోబర్ 20 ఎంతవరకు సరైంది? అదే రోజు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ చాలా సినిమాలు వస్తున్నాయి. మరి వాటి ప్రభావం టైగర్ పై ఎంత ఉండబోతోంది? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రవితేజ. దానికోసమే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు మాస్ రాజా. ఎప్పుడూ లేనిది ముంబై వెళ్లి అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ట్రైలర్ లాంచ్ కోసమే భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 20న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియన్ ప్రమోషన్ వరకు బాగానే ఉంది, కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే అసలు కన్ఫ్యూజన్ మొదలైందిప్పుడు. ఎందుకంటే అదే రోజు మిగిలిన భాషల్లోనూ భారీ సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు వరకైతే రవితేజ సినిమాకు ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ థియేటర్ సమస్య కూడా రాదు. కానీ తమిళ, హిందీలో అలా కాదు కదా. అక్టోబర్ 19న తమిళంలో లియో విడుదల కానుంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అంతా లియో కావాలని ఎగబడుతున్నారు. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఈ సినిమాను భారీగానే విడుదల చేస్తున్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఉన్నా తెలుగులో మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. లియో కారణంగా టైగర్ నాగేశ్వరరావుకు తమిళంలో మంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం లేదు. మరోవైపు హిందీలోనూ అక్టోబర్ 20న టైగర్ ష్రాఫ్ నటిస్తున్న గణపత్ విడుదల కానుంది. థియేటర్స్లో మేజర్ షేర్ ఈ సినిమాకు వెళ్తాయి. దాంతో రవితేజ సినిమాకు ఊహించిన థియేటర్స్ అయితే రావు. కన్నడ, మలయాళంలోనూ లియో దూకుడు కనిపిస్తోంది. వీటన్నింటినీ అధిగమించి టైగర్ అటాక్ ఎలా ఉండబోతుందో చూడాలిక. భగవంత్ కేసరి నుంచి బాలయ్య బయటికి రాలేకపోతున్నారా? ఆ క్యారెక్టర్కు అంతగా కనెక్ట్ అయిపోయారా? ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా భగవంత్ కేసరి మాత్రమే మాట్లాడుతున్నారా? ప్రమోషన్ కోసమే బాలయ్య ఇలా చేస్తున్నారా, లేదంటే అనిల్ రాసిన క్యారెక్టర్ అంత బాగా కనెక్ట్ అయిపోయిందా? అసలేంటి భగవంత్ కేసరితో బాలయ్యకు ఆ కనెక్షన్? ఒక్కసారి క్యారెక్టర్ కనెక్ట్ అయితే బయటికి రావడం బాగా కష్టం అంటున్నారు బాలయ్య బాబు. ప్రస్తుతం ఈయన భగవంత్ కేసరి మోడ్లో ఉన్నారు. దసరాకు రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషనల్ పనుల్లో జోరు పెంచారు దర్శక నిర్మాతలు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలోనూ బాలయ్యగా కాకుండా భగవంత్ కేసరిగానే వచ్చారు ఎన్బీకే. భగవంత్ కేసరి సినిమా చేస్తున్నప్పటి నుంచి ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు బాలయ్య. అది సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నారా, లేదంటే నిజంగానే క్యారెక్టర్ అంతగా ఓన్ చేసుకున్నారో అర్థం కావట్లేదు. ఈ మధ్యే పొలిటికల్ ప్రెస్ మీట్లో కూడా బ్రో ఐ డోంట్ కేర్ అంటూ భగవంత్ కేసరి డైలాగ్ వాడేశారు నటసింహం. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ పూర్తిగా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు బాలయ్య. ఈ మేకోవర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా భగవంత్ కేసరిని తన బాడీలోనే ఇన్బిల్ట్ చేసుకున్నారు బాలయ్య. సెంటిమెంట్ ప్రధానంగా ఉన్న ఫ్యాన్స్ కి కావలసినంత కమర్షియల్ హంగులన్నీ సినిమాలో పెట్టారు దర్శకుడు అనిల్ రావిపూడి. అక్టోబర్ 19న రిలీజ్ కానుంది భగవంత్ కేసరి. ట్రైలర్ చూశాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. బాలయ్యను నెవ్వర్ బిఫోర్ అవతారంలో ప్రెజెంట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. దాన్ని ఆయన కూడా అలాగే తీసుకున్నారు. అందుకే బయట కూడా భగవంత్ కేసరిని ప్రమోట్ చేస్తున్నారు బాలయ్య. శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని టైటిల్స్ కు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు హీరోలు. ఇప్పుడు మెగా హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా ఓ పేరుకు బాగా కనెక్ట్ అయిపోయారు మెగా హీరోలు. చిరంజీవి నుంచి మొదలుపెట్టి పవన్, సాయి ధరమ్ తేజ్ వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని అంతగా ఆకట్టుకున్న ఆ పేరేంటో తెలుసా? ఓ సినిమా ముందు ఆడియన్స్ లో బాగా రిజిస్టర్ అవ్వాలంటే బాగుండాల్సింది టైటిల్. అది గాని పర్ఫెక్ట్ గా పడిందంటే దెబ్బకు సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అందులోనూ మెగా హీరోల సినిమాలకు టైటిల్స్ అంటే చిన్న విషయం కాదు. ఈ క్రమంలో శంకర్ అనే పేరుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మెగా హీరోలు. పవన్, చిరు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన తేజ్ బ్రోతో నిరాశపరిచారు. కానీ అది పవన్ సినిమాగానే ప్రమోట్ చేశారు కాబట్టి తేజ్ కెరియర్పై పెద్దగా ప్రభావం చూపించలేదు. రచ్చ, బెంగాల్ టైగర్ తర్వాత సంపత్ నందికి ఆ రేంజ్ సినిమాలేవీ రాలేదు. దాంతో తేజ్తో గాంజా శంకర్ అంటూ పక్కా మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్,
జిందాబాద్లతో పాటు భోళా శంకర్ అంటూ చిరు శంకర్ టైటిల్ను బాగానే ఇష్టపడ్డారు. అలాగే పవన్ గుడుంబా శంకర్గా వచ్చారు. ఇప్పుడు గాంజా శంకర్గా తేజ్ వస్తున్నారు. చిరంజీవి ఇంకొన్ని రోజులు షూటింగ్కు రారు. ఆయన ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక గేమ్ చేంజర్ షూటింగ్ లేక యాడ్స్తో బిజీ అయిపోయారు రామ్ చరణ్. ప్రభాస్ ఇప్పటికీ ఫారిన్లోనే ఉన్నారు. పవన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అయిపోయారు. వీళ్లు మినహా హీరోలందరూ లొకేషన్లోనే ఉన్నారు. మరి వాళ్ళెక్కడున్నారు? ఏ సినిమాలతో బిజీగా ఉన్నారు? షూటింగ్ అప్డేట్స్ ఏంటి చూద్దాం రండి. భగవంత్ కేసరి పూర్తి కావడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు బాలయ్య. ప్రస్తుతం ఈయన అన్స్టాపబుల్ 3పై ఫోకస్ చేశారు. ప్రభాస్ ఇండియాలో లేకపోయినా ఆయన సినిమాల షూటింగ్స్ ఆగట్లేదు. ఓవైపు శంకర్పల్లిలో నాగస్విన్ కల్కి షూటింగ్ జరుగుతోంది. మరోవైపు RFCలో సలార్ ప్యాచ్ వర్క్ జరుగుతోంది. దేవర షూటింగ్ శంషాబాద్లోనే నడుస్తోంది. నాగార్జున నా సామిరంగ షూటింగ్ పోచంపల్లి నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయింది. మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ 2 వారాలుగా అన్నపూర్ణ 7 acres లో జరగ్గా ఈ వారం శంకర్పల్లికి మారింది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ 2 చోట్ల జరుగుతోంది. యూనిట్ 1 సారథి స్టూడియోస్లో, మరో యూనిట్ డాగ్ హౌస్లో బిజీగా ఉన్నారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో బిజీగా నడుస్తోంది. అలాగే గోపీచంద్ శ్రీను వైట్ల సినిమా షెడ్యూల్ ఇటలీలోనే 2 వారాలుగా జరుగుతోంది. హాయ్ నాన్న షూటింగ్ పూర్తి చేసిన నాని ఈ వారమే వివేక్ ఆత్రేయ సినిమాతో బిజీ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. చిరంజీవి, చరణ్, పవన్ అంతా ప్రస్తుతం షూటింగ్స్ కు దూరంగానే ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? సత్తా ఏంటో తెలియకుండా ముందుగానే అంచనా వేయడం చాలా తప్పు. ఇండస్ట్రీలో కొందరు కమెడియన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇప్పుడు నవ్విస్తున్నారు కదా అని వాళ్లకు అది తప్ప ఇంకేమీ రాదనుకుంటే పొరపాటే. తాజాగా బలగం వేణు దారిలోనే మరో కమెడియన్ మెగాఫోన్ పడుతున్నారు. మరి ఆయనెవరు? బలగం సినిమాకు ముందు వేణు అంటే కేవలం కమెడియన్ మాత్రమే. అది కూడా స్టార్ కాదు. అప్పుడప్పుడు సినిమాల్లో, ఎప్పుడూ టీవీలో కనిపించే చిన్న కమెడియన్. కానీ ఇప్పుడు ఆయన మంచి దర్శకుడు. బలగంతో వేణు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా వేణు దారిలోనే ఆయన ఫ్రెండ్ ధన్రాజ్ కూడా దర్శకుడవుతున్నారు. నటుడిగా అంతగా అవకాశాలు రాకపోవడంతోనే వేణు దర్శకుడిగా మారారు. బలగం తరువాత 2వ సినిమాని కూడా దిల్ రాజు నిర్మాణంలోనే స్టార్ హీరోతో చేయబోతున్నారు. తాజాగా ధన్రాజ్ సైతం తన కథతో సముద్రఖని లాంటి నటుడిని మెప్పించారు. హీరో, కమెడియన్, నిర్మాత అన్నీ ట్రై చేసినా ధన్రాజ్కి ఫలితం దక్కలేదు. దాంతో దర్శకుడిగా మారుతున్నారిప్పుడు. సముద్రఖనికి కథ చెప్పడమే కాదు, ఆయనే ప్రధాన పాత్రలో సినిమా మొదలుపెట్టబోతున్నారు ధన్రాజ్. ఇక కమెడియన్లలో చూసుకుంటే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, MS నారాయణ లాంటి వాళ్లు కూడా గతంలో మెగాఫోన్ పట్టిన వాళ్లే. ఇప్పుడు ధన్రాజ్ ఏం చేస్తారో చూడాలి మరి. 100వ సినిమా అంటే ఏ హీరోకైనా ప్రత్యేకమే. దాన్ని వీలైనంత స్పెషల్గా మార్చుకోవడానికి చూస్తూ ఉంటారంతా. నాగార్జున కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు 100వ సినిమా కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ మొదలైంది. అయితే దర్శకుల లిస్ట్ మాత్రం పెరిగిపోతోంది. 2 ఏళ్లుగా నాగ్ 100వ సినిమాపై టాక్ నడుస్తోంది. తాజాగా మరో దర్శకుడు లైన్లోకి వచ్చారు. మరి ఆయనెవరు? అసలు నాగ్ ఓటు ఎవరికి? నాగార్జున కెరియర్ మొదలై 36 ఏళ్లైంది. ఇప్పుడు 100వ సినిమాకు చేరువవుతున్నారు గ్రీకు వీరుడు. గెస్ట్ రోల్స్ లెక్క పెడితే 100 సినిమాలు ఎప్పుడు అయిపోయాయి. కానీ హీరోగా మాత్రం సెంచరీ కొట్టలేదు మన్మధుడు. ప్రస్తుతం చేస్తున్న నా సామిరంగా ఈయనకు 99వ సినిమా అని తెలుస్తోంది. దీంతో 100వ సినిమా కోసం ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ మొదలైంది. తన మైల్ స్టోన్ సినిమా కోసం చాలా మంది దర్శకులు చెప్తున్న కథలు వింటున్నారు నాగార్జున. అప్పట్లో గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా చెప్పిన కథ నుంచి మొదలు పెడితే ఈ గ్యాప్లో చాలా మంది వచ్చారు. కానీ ఏ ఒక్కరికి నాగ్ ఇప్పటి వరకు ఓకే అనలేదు. ఈ జాబితాలోకి తాజాగా మరో దర్శకుడు చేరిపోయాడు. ఆయన పేరు నవీన్. తమిళంలో 2 సినిమాల అనుభవం ఉంది ఈ దర్శకుడికి. నాగార్జునకు కథ చెప్పిన నవీన్ 2013లో వచ్చిన మూడర్ కుడం, 2021లో విజయ్ ఆంటనీ, అరుణ్ విజయ్ హీరోలుగా అగ్ని సిరగూగల్ తెరకెక్కించారు. 10 ఏళ్లలో 2 సినిమాలే చేసిన దర్శకుడి కథ నాగార్జున విన్నారంటే ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుందనేది ఫ్యాన్స్ నమ్మకం. తన 100వ సినిమా మనంలా క్లాసిక్ అవ్వాలనేది నాగ్ ప్లాన్. అన్నపూర్ణ బ్యానర్లోనే ఈ సినిమా ఉండబోతోంది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరొకసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.